హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరు వాహనదారులు పాటించడం లేదు. సిగ్నల్స్ వద్ద ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయడంతో ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. వెస్ట్ జోన్ పరిధిలో 12 ఫ్రీ లెఫ్ట్లు ఉండగా వాటిని బ్లాక్ చేయకుండా ట్రాఫిక్ పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయకుండా అవగాహన కల్పిస్తామంటున్న వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్తో అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సంబంధించిన సమస్య ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. మెయిన్గా పీక్ అవర్స్లో ఉదయము సాయంత్రము రోడ్లపైన గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన సిట్యువేషన్. దీంతోపాటు చాలామంది ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమిస్తూ చాలా వరకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న సిట్యువేషన్ ఉంది. మెయిన్గా ఫ్రీ లెఫ్ట్ సంబంధించి హైదరాబాద్ నగరంలో ప్రతి కూడళ్ళ వద్ద మెయిన్ సిగ్నల్ల వద్ద ఫ్రీ లెఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్రీ లెఫ్ట్లని వాహనదారులు సాధారణంగా సిగ్నల్ పడ్డప్పుడు వాహనాలు నిలిచిపోతుంటాయి, కానీ లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాహనాలు మాత్రము వెళ్ళే విధంగా ఫ్రీ లెఫ్ట్ వెసులుబాటు ఉంటుంది. కానీ ఫ్రీ లెఫ్ట్ వద్ద కూడా మొత్తము వాహనాలు అడ్డంగా పెట్టడం ద్వారా ఫ్రీ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాహనాలు కూడా చాలా కష్టంగా ముందుకెళ్లాల్సిన సిట్యువేషన్. అంటే ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయొద్దు అని చాలా క్లియర్గా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తున్నా కూడా చాలా ప్లేసెస్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఫ్రీ లెఫ్ట్లని ఏర్పాటు చేసినప్పటికి కూడా ఫ్రీ లెఫ్ట్లకు సంబంధించి స్ట్రైట్గా వెళ్ళాల్సిన వాహనదారులు కూడా ఫ్రీ లెఫ్ట్లో వాహనాలు నిలపడం వల్ల లెఫ్ట్ సైడ్ ఫ్రీగా వెళ్ళాల్సిన వాహనాలు కూడా నిలిచిపోయి చాలా వరకు ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్న సిట్యువేషన్ చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. అత్యంత రద్దీగా ఉండే ఏరియాల్లో ఒకటి ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద మనం ఉన్నాం. ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద కూడా ట్రాఫిక్ సంబంధించి పీక్ అవర్స్ అయితే ట్రాఫిక్ పోలీసులు భావిస్తుంటారో ఆ టైంలో ఫ్రీ లెఫ్ట్ సంబంధించిన నిబంధనల్ని చాలామంది వాహనదారులు అతిక్రమిస్తున్న సిట్యువేషన్ ఉంది. సో ఫ్రీ లెఫ్ట్ సంబంధించి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాహనాలు వెళ్ళాల్సి ఉంటుంది, కానీ స్ట్రైట్గా వెళ్ళాల్సిన వాహనాలు కూడా ఆ ఫ్రీ లెఫ్ట్లో గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేయడానికి ఫ్రీ లెఫ్ట్ని ఉపయోగించుకోవడం వల్ల లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వారు కూడా ఆ వాహనాల వెనుక నిలిచిపోయి చాలా వరకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అసలు ఈ ఫ్రీ లెఫ్ట్ సంబంధించిన విధానం అనుకోవచ్చు. ఈ ఫ్రీ లెఫ్ట్ సంబంధించి ఏ విధంగా వాహనదారులు ఏ విధంగా ఫ్రీ లెఫ్ట్ సంబంధించిన దాన్ని అమలు చేస్తున్నారు, ఒకవేళ అమలు చేయకపోతే ఏ విధమైన చర్యలు ఉంటాయనేది మాట్లాడేందుకు మనతో పాటు ఏసీపీ వెస్ట్ జోన్ సంబంధించి ట్రాఫిక్ హరిప్రసాద్ ఉన్నారు. సార్, మెయిన్గా ఈ ఫ్రీ లెఫ్ట్ సంబంధించిన విధానం ఏంది, ఈ ఫ్రీ లెఫ్ట్ సంబంధించి వాహనాలు ఏ విధంగా వెళ్ళాలి? సిపి సార్ సజ్జనార్ సార్, అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ జోయిల్ డేవిస్ గారు కూడా, తర్వాత మా డీసీపీ గారు అయితే మేము కానీ మా కింద స్టాఫ్కి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ కూడా ఫ్రీ లెఫ్ట్ చూసారు. అదే ఎన్టీఆర్ భవన్ దగ్గర చూసాం, మనం జూబ్లీ చెక్ పోస్ట్లో చూసాం. ఈ ప్రాంతాల్లో మనకి ఫ్రీ లెఫ్ట్ ఎందుకు మనం పెట్టడం జరిగిందంటే అంతకుముందున్న కమిషనర్ సార్స్ కూడా పెట్టారు. ఎందుకంటే ప్రజలు ఫ్రీ లెఫ్ట్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. ఎవరైతే రైట్ సైడ్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోక్భవన్ వైపు వెళ్తున్నారు రైట్ సైడ్, కానీ వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారో కొంతమంది వాళ్ళు రైట్ సైడ్ ఆగాలి, కానీ కొంతమంది అంటే ఇక్కడ మనకి ఫ్రీ లెఫ్ట్ వస్తుంది. దాన్ని ఎప్పుడు ఫ్రీ పాసేజ్ ఉన్నట్టయితే వాళ్ళు ఈజీగా వాళ్ళ గమ్యం చేరుకుంటారు. ప్రజల్లో ఈ అవేర్నెస్ రావాలి. ప్రజలు ఎవరు కూడా ఫ్రీ లెఫ్ట్ పాటిస్తే మిగతా వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా మీరు సహకరించినట్టయితే. అందుకని మేము వాళ్ళ మీద ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో వాళ్ళకి మేము అప్పుడప్పుడు వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు హెల్మెట్ లేని వాళ్ళు, అదే ట్రిపుల్ రైడింగు, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉన్నట్టే దీనికి కూడా మేము అందరిలో అవేర్నెస్ తీసుకొస్తాను, ఎడ్యుకేషన్ జరుగుతుంది. వినని వాళ్ళకి మనం యాజ్ పర్ ఎంవీ యాక్ట్ ప్రకారం ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా హైదరాబాద్ ట్రాఫిక్ విషయానికి వస్తే వెస్ట్ జోన్ కీలకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎట్ సేమ్ టైం పంజాగుట్ట అంటే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు మొత్తం కూడా వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నాయి. సో వెస్ట్ జోన్ పరిధిలో ఈ ఫ్రీ లెఫ్ట్ సంబంధించి ఎన్ని ఫ్రీ లెఫ్ట్లు ఉన్నాయి, ఈ ఫ్రీ లెఫ్ట్ల వద్ద ట్రాఫిక్ సంబంధించిన అధికారుల మానిటరింగ్ ఏ విధంగా ఉంది? దాదాపు మన దగ్గర ఫ్రీ లెఫ్ట్ 10 to 12 ఉన్నాయి. మొత్తం మన జూబ్లీ చెక్ పోస్ట్ చూసుకోవచ్చు, ఎన్టీఆర్ భవన్ చూసుకోవచ్చు, అట్లే మాసప్ ట్యాంక్ చూసుకోవచ్చు. మనం అదేవిధంగా విరించి హాస్పిటల్ అని ఉంటుంది, మనకి 1/12 అంటారు. అదేవిధంగా 1/10 ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మనం ఎప్పుడు కూడా నిరంతరం మనం నిఘా ఉంటుంది. కెమెరాస్ కూడా స్కాన్ అవుతుంటాయి. దయచేసి మేము ప్రజలకి విజ్ఞప్తి, మీ V6 ద్వారా విజ్ఞప్తి చేసేదంటే ఫ్రీ లెఫ్ట్ను కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఫ్రీ లెఫ్ట్ ఉన్న దగ్గర పోయి మీరు బ్లాక్ చేయొద్దు. ఎందుకంటే అది స్ట్రైట్గా ఎవరైతే పోయే వాళ్ళు వెళ్తారు. మీరు రైట్ సైడ్కి మీ వాహనాన్ని ఆపుకున్నట్టయితే, మీరు సహకరించినట్టయితే హైదరాబాద్ సిటీకి కూడా మంచి పేరు వస్తుంది. మన హైదరాబాద్ సిటీకి మనమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీ లెఫ్ట్ ఫ్రీగా పోయినట్టయితే మన తాజ్ కృష్ణ దగ్గర కూడా చూసినాం మనం. పోయినట్టయితే ఆ ప్రజల వేరే రాష్ట్రాల వరకు కూడా మన హైదరాబాద్ సిటీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది.
దయచేసి మీ మీడియా ద్వారా మళ్ళీ మేము ప్రజలకి, హైదరాబాద్ సిటీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా మీరందరూ ఫ్రీ లెఫ్ట్కి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మన ఎదురు కూడా కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఫ్రీ లెఫ్ట్ ఉన్నది, అదేవిధంగా లోక్భవన్ వైపు ఫ్రీ లెఫ్ట్ ఉన్నది. చాలామంది ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ఆగుతలేరు. ఇంకా మరొకసారి మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తానికి ఫ్రీ లెఫ్ట్ సంబంధించి ఎవరైతే ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చేస్తుంటారో వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం ఫ్రీ లెఫ్ట్ అనేది బ్లాక్ చేయడం వల్ల వెనుక వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. అందులో కొన్ని అంబులెన్సులు కూడా చిక్కుకునే సిచ్యువేషన్ ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా కొన్ని సందర్భాల్లో ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చేయడం వల్ల చిక్కుకుంటుంటాయి. సో దీనిపైన అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం ఫైన్లు కూడా ఇంపోజ్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయకూడదు అనే దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాము అనేది హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు.